సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ ఈ సీజన్లో తొలిసారి ఆలౌట్ అయింది. 19.2 ఓవర్లలో 155 పరుగులకు 10 వికెట్లు కోల్పోయింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో ఈ సీజన్లో 5వ విజయాన్ని నమోదు చేసింది. 156 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్ శుభ్మన్ గిల్ అదిరే ఆరంభం ఇచ్చాడు. ముఖ్యంగా హెజిల్వుడ్ వేసిన ఇన్నింగ్స్ 2వ ఓవర్లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. క్రీజ్లో ఉన్నంతసేపు అటాకింగ్ గేమ్ ఆడాడు. 18 బంతుల్లో 43 పరుగులు చేసిన తర్వాత అతడు పెవిలియన్కు చేరాడు. సాయి సుదర్శన్ విఫలమైన 1 డౌన్లో వచ్చిన జోస్ బట్లర్ సత్తా చాటాడు. 19 బంతుల్లో 39 పరుగులు స్కోర్ చేసి జట్టుకు విజయాన్ని ఖాయం చేశాడు. చివర్లో గుజరాత్ టైటాన్స్ వికెట్లు కోల్పోయినా సాధించాల్సిన లక్ష్యం పెద్దగా లేకపోవడంతో ఇబ్బంది కాలేదు. రాహుల్ తెవాటియా 17 బంతుల్లో 27 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయ్ తీరాలకు చేర్చాడు. దీంతో 15.5 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.